వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా క్షోణితలంబు నన్ను తురుసోకగ బొక్కెను తింతు సైకత శ్రోణికి జంచరీక చయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి దోయజాత భవ చిత్త వశీకరణైక వాణికి అక్షదామ సుఖ వారిజ పుస్తక రమ్యపాణికిన్ వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపతయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పార్వతీ పరమేశ్వరౌ నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. అందరికీ నమస్కారం. నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. ఇంతవరకు మనం శ్రీమద్ భగవద్గీతలోని మొదటి 2 అధ్యాయాలు అయినటువంటి అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం పూర్తి చేసుకున్నాం ఆ శ్రీకృష్ణ పరమాత్మ దయ వల్ల. ఈ భాగం నుంచి 3వ అధ్యాయాన్ని మొదలుపెట్టుకుంటున్నాం. ఈ 3వ అధ్యాయం పేరు కర్మయోగం. ఇందులో 43 శ్లోకాలు ఉంటాయి. ఈ కర్మయోగం గురించి మనం ముందు కొద్దిగా పరిచయం చేసుకుందాం. ఈ కర్మయోగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడన్నది ముందు సూక్ష్మంగా తెలుసుకుని తర్వాత విపులంగా శ్లోకాలతోటి మనం తెలుసుకుందాం. ఈ 2వ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగంలో శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగము, సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగము, దాన్నే ఆత్మ వివేక యోగము అంటారు కదా, ఆ యోగాలు రెండింటి చెప్పాడు. చెప్తే అప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, నువ్వు చెప్తున్నావు కర్మయోగం చెప్పావు, సాంఖ్యయోగం చెప్పావు, కర్మయోగం కన్నా జ్ఞానయోగం గొప్పదని చెప్తూ మళ్ళీ నన్ను కర్మయోగంలోకి ఎందుకు దించుతున్నావు, అంటే కర్మయోగంలోకి ఎందుకు దించుతున్నావు అంటే యుద్ధంలోకి నన్ను ఎందుకు ప్రవేశపెడుతున్నావు, ఈ యుద్ధానికి నన్ను ఎందుకు నువ్వు మళ్ళీ నియోగిస్తున్నావు, నాకు ఇష్టం లేని యుద్ధాన్ని, నువ్వు చెప్తున్నదంతా నాకేమిటో అర్థం కాకుండా ఉంది, నాకు 2 రకాలుగా అర్థమవుతోంది ఇదంతాను, కాబట్టి నాకు ఈ రెండిట్లోనూ ఏది గొప్పదో ఆ మార్గం ఏమిటో నాకు తెలియజేయి, దాన్ని నేను అనుసరిస్తాను అన్నట్టుగా శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అర్జునుతోటి, అర్జున, లోకంలో 2 యోగాలు నా చేత పూర్వం చెప్పబడ్డాయి. అవి ఏమిటి అంటే కర్మయోగము, అది యోగులకి, జ్ఞానయోగము, సాంఖ్యులకి జ్ఞానయోగమును. ఈ 2 యోగాలు నేను చెప్పాను. కర్మలు చేయకపోతే జ్ఞాననిష్ట కలగదు.
మనం కర్మ చేయకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేము. ప్రకృతి వలన, గుణాల వలన అందరూ కర్మలు చేస్తూనే ఉంటారు. గుణాలు అంటే త్రిగుణాలు, సత్వరజస్తమో గుణాలు. అలా చేసి వాటి ఫలితాన్ని అనుభవించాలి. కర్మలు మానేయడం కన్నా చేయడమే చాలా ఉత్తమం. ఎందుకంటే అందుకనే ఉత్తమమైన కర్మల్ని చేస్తూ ఉండాలి. అవే ప్రజాపతి నిర్దేశించినటువంటి యజ్ఞాలను చేసి ఆ యజ్ఞ శేషాన్ని భుజించాలి. ఆ యజ్ఞ ప్రసాదాన్ని మనం తినాలి. అలాగే జీవులు తాము ఏం తింటున్నా కానీ దాన్ని ముందు పరమాత్మకు నివేదించి తినాలి. అలా తినే జీవులే శ్రేష్ఠ జీవులు. అలా చేయని వాళ్ళు పాపులు. జీవులు అన్నం నుండి పుడతారు. ఆ అన్నం వర్షం వలన పుడుతుంది. ఆ వర్షం యజ్ఞాల వలన వస్తుంది. ఆ యజ్ఞాలు విహిత కర్మలతోటే సాధ్యం అవుతాయి. వేదాలు ఈ వేదాలు ఏవైతే ఉన్నాయో అవి పరమాత్మ నుంచి పుట్టాయి. ఇదే సృష్టి చక్రం. దీన్ని అనుసరించని వాడు, విహిత కర్మల్ని పాటించని వాడు, ఇంద్రియలోలైన వాడు పాపి అంటారు వాడిని. అటువంటి వాని జీవితం వ్యర్థం. నీకు ఈ కిందటి భాగంలో చెప్పినట్టుగానే ఆసక్తి లేకుండా కర్మలను ఆచరిస్తూ ఉండు. అలా ఆచరించడం వల్ల నీకు పరమాత్మ యొక్క ప్రాప్తి కలుగుతుంది. జనకుడు మొదలైన జ్ఞానులు కూడా ఇలాగే ఆచరించి సిద్ధిని పొందారు. ఉత్తమ పురుషుని ప్రవర్తనని ఇతరులందరూ కూడాను అనుసరిస్తూ ఉంటారు. అటువంటి వారు నేర్పినటువంటి ప్రమాణాలని ఈ లోకంలో ఉన్నటువంటి మిగతా జనులు అంటారు కూడాను పాటిస్తూ ఉంటారు. కాబట్టి అర్జున, నీకు ఇంకో విషయం చెప్తున్నాను విను. నాకు ఎటువంటి కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు. నేను భగవంతుడిని. అయినా కూడా ఆ కర్మలు చేసినా కూడా వాటి వల్ల వచ్చే లాభం కానీ, చేయకపోతే నాకు వచ్చే నష్టం కానీ కూడా ఏం లేదు. అయినా కూడా నేను ఈ కర్మలన్నీ చేస్తున్నాను. ఎందుకంటే మనుష్యుడిగా నేను మీకు అందరికీ కనిపిస్తున్నాను కాబట్టి ఈ మనుషులందరూ ఏవైతే చేయాలో అవన్నీ నేను పాటిస్తున్నాను. అలా నేను చేయకపోయినట్టయితే కొంతమంది నన్ను ఉదాహరణగా తీసుకొని నన్నే అనుసరిస్తారు. దానివల్ల లోకాలు నాశనం అయిపోతాయి. అలాంటి లోకనాశనానికి నేను కారకుడిని కాకూడదనే నేను ఈ కర్మలన్నీ ఆచరిస్తున్నాను. అంతేగాని ఈ కర్మల వల్ల నాకు ఎటువంటి ప్రయోజనము లేదు. గొప్ప గొప్ప జ్ఞానులు కూడా కర్మల్ని మానకూడదు. ఇతరులని కర్మల నుంచి విముఖులను కూడా చేయకూడదు. అన్ని కర్మల ఫలితాలని నాకు అర్పించి వాటిపై ఆసక్తి లేకుండా కర్మలు చేసి ఆ కర్మబంధాల నుంచి విడివడు, దూరంగా వెళ్ళిపో. పరధర్మం గొప్పదైనా స్వధర్మం అంత గొప్పది కాకపోయినా మనం స్వధర్మాన్నే పాటించాలి. అలా పాటిస్తూ చనిపోయినా కూడా పర్వాలేదు, మంచిదే. పరధర్మం భయంకరం. ప్రకృతి గుణాలు 3, అవి సత్వ రజస్తమో గుణాలు. రజోగుణం వల్ల కోరిక పుడుతుంది, దీని నుంచి కోపం పుడుతుంది. కాబట్టి అది పాపకారకం. దీన్ని పరమశత్రువుగా భావించాలి. నిప్పును పొగ, అద్దాలను ధూళి, గర్భాన్ని మావి కప్పినట్టు ఈ జ్ఞానము కోరిక చేత కప్పబడుతుంది. ఈ జ్ఞానముని కోరిక కప్పేస్తూ ఉంటుంది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా కోరికలకి నివాస స్థానాలు. ఇవి జ్ఞానాన్ని కప్పేసి మనిషికి మోహాన్ని కలగజేస్తాయి. అంటే ఈ ఇంద్రియాలను వశంలో ఉంచుకుంటే కోరికల్ని జయించగలగం. దేహం కంటే ఇంద్రియాల కంటే మనస్సు కంటే బుద్ధి కన్నా ఆత్మ గొప్పవి. కాబట్టి బుద్ధి ద్వారా మనస్సుని వశంలో ఉంచుకొని కోరికను జయించాలి. అందువల్లనే మన పెద్దలు చెప్పేవాళ్ళు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని చెప్పేసి. ఇది ఈ శ్లోకం, ఈ అధ్యాయంలో స్థూలంగా శ్రీకృష్ణ పరమాత్మ సూక్ష్మంగా అర్జునునికి ఉపదేశించినటువంటి కర్మయోగం. ఇప్పుడు మనం కర్మయోగాన్ని ప్రారంభించుకుందాం. ఓం శ్రీమద్భగవద్గీత అథ తృతీయోధ్యాయః కర్మయోగః. ఈ కర్మయోగంలో మొదటి శ్లోకం అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతూ ప్రారంభిస్తున్నాడు.
అర్జున ఉవాచ. అర్జునుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? జ్యాయసి చేత్ కర్మణస్తే మదా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. జ్యాయసి చేత్ తే మతాః బుద్ధిః జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఇవి పదవిభాగం. ఈ పదాలకి అర్థం తెలుసుకుందాం. జ్యాయసి అంటే శ్రేష్టమని, అంటే గొప్పదని. చేత్ అయినా, ఏది, కర్మణ కర్మ కంటే, తే నీకు, మత అభిమతము, బుద్ధి జ్ఞానం. జ్ఞానం కర్మ కంటే నీకు గొప్పది అనేటువంటి నీ అభిమతం అయితే, అంటే నువ్వు అలా చెప్తున్నట్టయితే నాకు, జనార్దన కృష్ణ అలా నువ్వు నాకు చెప్తున్నట్టయితే, తత్కిం అప్పుడు నన్ను ఎందుకు కర్మని కర్మలో, ఘోరే హింసాత్మకమైనటువంటి, ఇక్కడ హింసాత్మకమైనటువంటి యుద్ధం, ఆ యుద్ధమైన కర్మ గురించి చెప్తున్నాడు అనమాట. మాం నన్ను నియోజయసి నియోగిస్తున్నావు, కేశవ కృష్ణ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. నువ్వు జ్ఞానయోగమే కర్మయోగం కన్నా గొప్పది అని నువ్వు అనుకున్నట్టయితే కనుక, సాంఖ్యయోగమే గొప్పదని అనుకున్నట్టయితే కనుక, నన్ను ఇంత ఘోరమైనటువంటి హింసాత్మకమైనటువంటి ఈ యుద్ధంలోకి నన్ను ఎందుకు దింపుతున్నావయ్యా అని అడుగుతున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. కర్మ జ్ఞానములను నట్టి మార్గములను కర్మమున కంటే జ్ఞానయోగము ఘనమని నీ అభిమతమైన మరి నన్నేల ఘోర రణమునకు నియోగింపదలచితివయ్యా. పద్యం ఇంకొకసారి. కర్మ జ్ఞానములను నట్టి మార్గములను కర్మమున కంటే జ్ఞానయోగము ఘనమని నీ అభిమతమైన మరి నన్నేల ఘోర రణమునకు నియోగింపదలచితివయ్యా. ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం. జనార్దన, కర్మ కంటే, కర్మయోగం కంటే జ్ఞానయోగమే శ్రేష్టమని ఒకవేళ నువ్వు అనుకున్నట్టయితే, నీ అభిమతం అయితే, నన్ను హింసాత్మకమైనటువంటి ఈ కర్మకి ఎందుకు నియోగిస్తున్నావు అని అడుగుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు. ఆ తర్వాత ఇంకా ఏమడిగాడు అన్నది రెండవ శ్లోకంలో చూద్దాం. ఇప్పుడు రెండవ శ్లోకం. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. శ్లోకం ఇంకొకసారి. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం. వ్యామిశ్రేణ ఇవ, వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసి ఇవ, మోహయసీవ మే, మోహయసీవ మే తత్ ఏకం తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయ అహం శ్రేయోహం ఆప్నుయాం, శ్రేయోహమాప్నుయాం అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ పదాల యొక్క అర్థాలు తెలుసుకుందాం.
వ్యామిశ్రేణ ఇవ, వ్యామిశ్రేణేవ అంటే సందేహ కారణంగా ఉంది. సందేహంగా అంటే అనుమానంగా ఉంది నాకు. అనుమానంగా ఉండేటువంటి వాక్యాలతోటి నా బుద్ధిని మోహయసి ఇవ, భ్రమింపజేస్తున్నావు. నీ మాటలు నాకు మోహం కలుగుతుంది, భ్రమ కలుగుతుంది. నీ మాటల వల్ల సందేహ కారణంగా ఉన్నాయి. అంటే కర్మయోగమా జ్ఞానయోగమా అనేది నాకు అర్థం కావట్లేదు అని అడుగుతున్నాడు అనమాట. నాకు తత్ ఏకం, దాన్ని ఒక్కదానినే వద చెప్పు, నిశ్చయించి ఏనా దేని చేత శ్రేయ శుభాన్ని అహం నేను ఆప్నుయాం పొందుతాను అని అడుగుతున్నాడు. నువ్వు జ్ఞానయోగం కర్మయోగం అంటూ ఏవో రెండు చెప్తూ సందేహం కలిగిస్తూ దానికన్నా ఇది గొప్పది అనేటువంటి అనుమానం నాకు కలిగిస్తూ నా బుద్ధిని భ్రమింపజేస్తున్నావు. అంటే నన్ను డోలాయమానంలో పెడుతున్నావు. అంటే నాకు ఏది అన్నది సందేహంగా ఉంటుంది. ఇదా అన్నది నాకు సందేహంగా ఉంది, ఏది గొప్పది అన్న దాని మీద. కాబట్టి నేను ఏది ఆశ్రయిస్తే నాకు శుభం కలుగుతుందో, నాకు మంచి జరుగుతుందో అది ఒక్కదాన్నే నాకు చెప్పబోయా అని అడుగుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు. ముందేమన్నాడు, నువ్వు కర్మయోగం కన్నా జ్ఞానయోగం గొప్పదని అనుకుంటే కనుక నన్ను యుద్ధానికి ఎందుకు నియోగిస్తున్నావు, ఘోరమైనటువంటి కర్మయోగంలోకి నన్ను ఎందుకు లాగుతున్నావు అని అడిగాడు. రెండో శ్లోకంలో ఏమంటున్నాడు, నువ్వు నీ యొక్క మాటలు నాకు సందేహాన్ని కలిగిస్తున్నాయి, ఏది గొప్పది అనే దాని విషయంలో నాకు సందేహం కలిగించి నా బుద్ధి భ్రమించబడుతోంది. కాబట్టి నీ వాక్యాలతోటి నాకు బుద్ధి భ్రమిస్తోంది. కాబట్టి నాకు ఈ సందేహాలు, ఈ భ్రమలు వద్దు. నేనేం చేస్తే గొప్పదో, నేనేం చేస్తే మంచి నాకు కలుగుతుందో ఆ ఒక్కటే నాకు చెప్పవయ్యా అని చెప్పేసి ఈ రెండో శ్లోకంలో అడుగుతున్నాడు అనమాట. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. సంధియము కల్గు మాటల చేతనాకు మోహము కలుగన్ నీవేల పూనుకొందు, మరిక దేని వలన నాకు మంచి అబ్బు, అది నిశ్చయముగా తెలుపు నాకు కృష్ణ. పద్యం ఇంకొకసారి. సంధియము కల్గు మాటల చేత నాకు మోహము కలుగంది వేల పూనుకొందు, మరి ఇక దేని వలన నాకు మంచి అబ్బు, అది నిశ్చయముగా తెలుపు నాకు కృష్ణ. నీవు సందేహ కారణంగా అనిపిస్తున్నటువంటి వాక్యాలతోటి భావం చెప్తున్నాడు. నీవు సందేహ కారణం వలె అనిపిస్తున్నటువంటి వాక్యాలతోటి నా మనస్సుని భ్రమింపజేస్తున్నావు, నన్ను భ్రమలో పడేస్తున్నావు. కాబట్టి ఈ రెండిట్లో నేను ఏది పాటిస్తే నాకు శుభం కలుగుతుందో అది నిశ్చయించి చెప్పవయ్యా అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు అడుగుతున్నాడు. ఇప్పుడు దానికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం మొదలు పెడుతున్నాడు ఈ మూడో శ్లోకం నుంచి. ఈ మూడో శ్లోకం ఇప్పుడు శ్రీ భగవాను వాచ, శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అన్నమాట. ఏమని చెప్తున్నాడో ఈ మూడో శ్లోకంలో చూద్దాం. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా నఘ, జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేణ యోగినాం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా నఘ, జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. లోకే అస్మిన్, లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా అనఘ, మయానఘ అవుతుంది. జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఇది పదవిభాగం. ఈ పదాలకి ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. లోకే అంటే జగత్తులో, అస్మిన్ ఈ ద్వివిధ రెండు విధాలైనటువంటి నిష్ఠ అంటే అనుష్ఠానాలు, మార్గాలు, పురా
పూర్వం అంటే కల్పాది యందు పురాక్త చెప్పబడినవి ఎవరితోటి మయా వేదరూపుడైనటువంటి నాతోటి చెప్పబడ్డాయి అనగా పాపరహిత అంటే అర్జునుడా పాపం లేనివాడా అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. పూర్వం కల్పాలు మొదలయ్యేటప్పుడు ఈ 2 నిష్టల్ని నేను చెప్పి ఉన్నాను. ఆ నిష్టల యొక్క విషయాలు ఏమిటో చెప్తున్నాను. జ్ఞానయోగం చేత సాంఖ్యానం సాంఖ్యులకు అంటే జ్ఞానాధికారులకు, కర్మయోగం వలన యోగిన నిష్కర్మయోగులకు, ఈ నిష్కర్మయోగులకి కర్మయోగం చెప్పాను, ఈ సాంఖ్యులకి జ్ఞానాధికారులకి జ్ఞానయోగం పాటించడం కోసం అని చెప్పేసి ఈ రెండింటినీ నేను చెప్పాను అని చెప్తున్నాడు. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. ధరణి అందుండే ఒకనాడు 2 విధములైన నిష్ఠలు పూర్వకాలమున నేను తెలిపియుంటిని, సాంఖ్యులాచరణమునకు యోగ జ్ఞానము కర్మము యోగులకును. పద్యం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ధరణి అందుండే ఒకనాడు 2 విధములైన నిష్ఠలు పూర్వకాలమున నేను తెలిపియుంటిని, సాంఖ్యులాచరణమునకు యోగ జ్ఞానము కర్మము యోగులకును. భావం చెప్తున్నాడు. పాపరహితుడా అంటే అర్జున, పాపం లేనివాడా, సృష్టి ఆది యందు నేను ఈ జగత్తులో జ్ఞానాధికారులకి జ్ఞానయోగాన్ని, నిష్కర్మ కర్మయోగులకి కర్మయోగాన్ని అనేటువంటి 2 విధాల అనుష్ఠానాలని చెప్పానయ్యా అని చెప్తున్నాడు. ఈ 2 వేరు కావు. చిత్తశుద్ధి పొందని వారికి కర్మయోగం, జ్ఞానభూమికల్ని అంటే జ్ఞాన మార్గాన్ని ఆరోహింపదు కోరే వాళ్ళకి జ్ఞానయోగం. ఈ రెండింటిలో ఏది శ్రేష్టం అనే ప్రశ్నకు అసలు అర్థం లేదు. ఇది పాటించేవాళ్ళు ఇది పాటించవచ్చు, అది పాటించేవాళ్ళు అది పాటించవచ్చు. వాటిలో పాటించడంలో వచ్చేటువంటి కష్ట నష్టాలు తెలుసుకుని వాటిని పాటించాలి. ఈ రెండిట్లో ఏది పాటించినా మంచిదే, ఏది పాటించగలిగినా మంచిదే. రెండూ పాటించవచ్చు, ఏది పాటించినా మంచిదే. రెండిట్లో ఏదైనా ఒకటే అని చెప్పేసి ఈ 2 వేరు కావు. అంటే 2 మార్గాలు సుమాయివి. పరమాత్మను చేరడానికి ఇవి 2 మార్గాలు. ఒకటి జ్ఞాన మార్గంలో వెళ్ళచ్చు, 2 కర్మ మార్గంలో వెళ్ళచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకుందాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలని తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేః ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళు భయము శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు.